కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. యేసుక్రీస్తు యొక్క రక్తము అనగా ఏమిటి? వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ఆ విషయం గురించి ఈరోజు మాట్లాడతాను. ఎందుకంటే రక్తమును గురించినటువంటి ప్రస్తావన బైబిల్లో దాదాపుగా 447 సార్లు మనకు కనిపిస్తుందండి. రక్తమును గురించిన ప్రస్తావన 447 టైమ్స్. మరి ఈ రక్తమును గురించిన ప్రస్తావన అంతటిలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమును గురించిన ప్రస్తావన మనకి చాలా ముఖ్యమైనది. యెషయా గ్రంథంలోకి ఒకసారి వెళ్దాం. 53వ అధ్యాయము 5వ వచనము. మన అతిక్రమ క్రియలను బట్టి అనగా మనము చేసిన ప్రతి విధమైన పాపమును బట్టి అతడు అనగా యేసుక్రీస్తు గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలుగగొట్టబడెను, అంటే దెబ్బలు తిన్నాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. కాబట్టి యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ అంటే ఏంటో తెలుసా అండి? సాక్రిఫిషియల్ డెత్ అంటే అర్థం ఏంటంటే మరణ త్యాగము. ఆయన మరణాన్ని త్యాగం చేశాడు. ఆయన మనం ఏం త్యాగం చేస్తున్నామండి? మహా అయితే ఒక అర్ధ గంట సేపు ఒక ఫ్రెండ్ కొరకు త్యాగం చేస్తాం. లేదంటే నీకు నచ్చినటువంటి పలానా ఒక 4 ఇడ్లీలో ఒక ఇడ్లీ నీ కూతురుకో, ఒక చికెన్ లెగ్ పీస్ నీ కొడుకో ఇస్తావు. అంటే నువ్వు త్యాగం చేస్తున్నావు. లేదంటే నీకు 5,000 రూపాయల డబ్బులు ఉన్నాయి, నువ్వు 1,000 రూపాయలు పెట్టి నువ్వు బట్టలు కొనుక్కుంటావు, నీ భార్యకి 4,000 రూపాయలు పెట్టి ఒక చీర కొనిస్తావు. త్యాగం చేస్తున్నావు. సమానంగా కూడా త్యాగం చేస్తున్నావు. ఎందుకు త్యాగం చేస్తావు? ఎప్పుడు త్యాగం చేస్తారు? నీకు ఇష్టమైతే, నీకు నచ్చితే, నువ్వు ఇంపార్టెంట్ అనుకుంటే, నావాడనుకుంటే కానీ నువ్వు త్యాగం చేయలేవు. అది సమయమైనా, ఒక చికెన్ పీస్ అయినా, డబ్బులైనా, వస్తువైనా, గిఫ్ట్ అయినా, యాదైనా సరే. మరి అటువంటిది యేసుక్రీస్తు ప్రభువు పాపుల కొరకు, పాపులను రక్షించే నిమిత్తమై మనకు పాప క్షమాపణ కలగాలని ఆయన తన మరణాన్ని త్యాగం చేశాడు. లేవియకాండంలోకి ఒకసారి వెళ్దామండి. 17వ అధ్యాయము 11వ వచనము. రక్తము దేహమునకు ప్రాణము అని అన్నది. అంటే రక్తములో జీవం ఉంది, జీవానికి జీవమే ప్రత్యామ్నాయము. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. జీవమునకు జీవమే ప్రత్యామ్నాయము. నువ్వు ఎప్పటిప్పటికీ నిత్య జీవంలో ఉండాలి అంటే ఎప్పటికీ జీవించి ఉండే దేవుని యొక్క కుమారుని పరిశుద్ధ రక్తము కార్చబడాలి. అందుకనే రక్తము మనిషి యొక్క పాపాన్ని పరిహరించగలదు అని మనం అర్థం చేసుకోవాలి. ఆ రక్తం ఏ మనిషిదై ఉండాలి? పరిశుద్ధ దేవుని కుమారుని రక్తమై ఉండాలి. అంటే ఆ రక్తము పరిశుద్ధుడైన దేవునిదై ఉండాలి అని అర్థం. అంటే ఏంటంటే మానవుల పాపముల నిమిత్తమై మరణించవలసినటువంటి వ్యక్తి ఎలాంటి వాడై ఉండాలి? మానవుడై ఉండాలి, పాపరహితుడై ఉండాలి, అంటే పరిశుద్ధుడై ఉండాలి, దేవుడై ఉండాలి. ఆ దేవుడు రక్తం చిందించాలి. ఆ రక్తం చిందించటం, ఆయన ప్రాణత్యాగం చేయడం కూడా ఎలా ఉండాలి తెలుసండి? బలవంతంగా ఎవరో ఫోర్స్ చేస్తున్నా కాదండి. తనంతట తానుగా స్వచ్ఛందముగా తన ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని పెట్టాలి. ఇవన్నీ ఎవరిలో నెరవేరాయండి? వాస్తవానికి ఎలా చూసుకుంటే ఒక్క యేసుక్రీస్తు ప్రభులోనే నెరవేరాయి. అంటే నీకు అర్థమైతే ప్రభు చెంతకు రా, నీ జీవితం ధన్యమవుతుంది. కాబట్టి సమాజం యొక్క మేలు కోరి, సమాజంలో ఉంటున్న మనుషుల యొక్క మేలు కోరి, వారి జీవితాలను మార్చుకోవడానికి, ఆత్మీయ వెలుగులో వారు బ్రతుకులని ఉండడానికి కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేసేవారే క్రైస్తవ బోధకులు. చిన్న ప్రార్థన కొరకే తలలోంచుదామండి. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభు. నీ వాక్యంలో ఎదిగి ఫలించాలని ఆశపడుతూ ఉంటున్నాం నాయన. మా పాపముల నుండి మాకు విడుదల కల్పించండి, విముక్తి కల్పించండి ప్రభు. ఆత్మీయ అంధకారంలో నుండి ఆత్మీయ వెలుగులోకి ప్రయాణం చేయాలని ఆశపడుతున్నాం ప్రభు. ఈ పాపపు రహదారుల నుంచి మమ్మల్ని తప్పించండి. పరిశుద్ధతలను మేము నిలిచి ఉండే విషయమే మాకు సహాయం చేయమని క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.